కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మరి దాదాపు భారతదేశంలో 14 రాష్ట్రాలలో 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. భారత్ జోడో యాత్ర అది నిన్న కన్యాకుమారిలో ప్రారంభమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పర్యటించడానికి ముఖ్య ఉద్దేశము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజలకు తగ్గ పరిపాలన అందిస్తలేదు, ప్రజలను మోసం చేసే పరిపాలన బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నది. ఎన్నికల కంటే ముందు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టోలో అన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పేదవాడికి 15 లక్షలు అకౌంట్లలో వేయలేదు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో కల్పిస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అదే కాకుండా మరి ప్రభుత్వ ఆస్తులు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటు పరంగా అమ్మేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని దివాలా తీసే పద్ధతిలో గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేటు వాళ్ళకు అమ్ముతున్నారు. ఇది ప్రజల సొమ్ము, ఇది తప్పు అని రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్రలో ఈ సందర్భము. అదే కాదు, ఇవన్నీ చేయకపోగా మళ్ళీ ఏంది గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు గ్యాస్ ధర 1025 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందో, రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్రలో దాని 500 రూపాయలకు గ్యాస్ వచ్చేటట్టుగా, గ్యాస్ సిలిండర్లు వచ్చేటట్టుగా ఛార్జీలు తగ్గిస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భారత్ జోడో యాత్ర ఏంటంటే భారతదేశంలో ఈ 15 రాష్ట్రాల మీదుగా ఈ 3500 కిలోమీటర్లు మరి ప్రజలను డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా ప్రజలకు ధరలు పెంచి ఆర్థిక భారం ఎప్పుడు కూడా వేయలే, ప్రభుత్వ ఆస్తులు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మలే. కాబట్టి ఇవన్నీ కోణంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు పాదయాత్ర దాదాపు 6 నెలల పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్ర ప్రజల కోసం. పరిపాలన అధికారం ఉంటే ప్రజల మధ్యలోనే ఉండే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రజల ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్ష పాత్ర రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు చేస్తున్నారన్న విషయాన్ని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి బీజేపీ మోడీ గారు, ప్రధానమంత్రి అమిత్ షా గారు ఒక నీచమైన పరిపాలన, ఒక కళ్ళుండి కళ్ళు లేని ఒక ధృతరాష్ట్రుని పరిపాలన, అసలు ప్రజలను పట్టించుకోకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కట్టుకోవడము, అధికారం ఛేదించుకోవడము, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలను వాళ్ళని దించేసి ఏదో రకంగా బ్లాక్మెయిల్ దించేసి బీజేపీ ప్రభుత్వం కైవసం చేసుకోవడం, ఇలాంటి ఒక షార్ట్కట్ పాలిటిక్స్, ఒక ఎమోషనల్ పాలిటిక్స్, ఇది మంచిది పద్ధతి కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాల స్వేచ్ఛాభావంతో 75 ఏళ్ళ ఈ స్వాతంత్ర మరి ఈ ప్రయాణం, ఇండిపెండెన్స్ వచ్చిన ప్రయాణంలో మరి చాలా చక్కగా పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల మేలు కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తెలిసినయే అయినా మళ్ళీ డైరెక్ట్గా పాదయాత్ర ప్రజలతోటి మాట్లాడాలని, ఇది ఒక చైతన్యం తీసుకురావాలి ప్రజల దగ్గర అనే ఒక ఆలోచనతో ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. యాక్చువల్గా వారు నిన్న స్టార్ట్ చేసిరు. ఈరోజు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, అన్ని నియోజకవర్గాలలో 2 బ్లాక్ ప్రెసిడెంట్లు బ్లాక్ లెవెల్లో 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం జరిగింది. అందుకే సంగారెడ్డి నియోజకవర్గంలో ఇటు సంగారెడ్డి బ్లాక్ పరిధిలో, అటు సదాశివపేట బ్లాక్ పరిధిలో దాదాపు
ఈరోజు 25 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సంఘీభావంగా ఈరోజు సంగారెడ్డిలో మరి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులము అందరం కూడా పాదయాత్ర చేస్తున్నామన్న విషయాన్ని నేను సందర్భంగా మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి నిజము, అధికారమే ముఖ్యమని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ భావించారు. కానీ అధికారం అవసరం. ఎందుకంటే పరిపాలించే నాయకులకు ప్రజల మంచి చెడు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఉండాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది. అన్ని కులాలు అన్ని మతాలు పేదవాడిని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ. చూడండి, ఒక ఉపాధి హామీ తీసుకొచ్చి సోనియా గాంధీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల కాలంలో యూపీఏ గవర్నమెంట్లో ఉపాధి హామీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్న నలుగురు గ్రామంలో ఎంతమంది వర్క్ చేసుకొని జీవనోపాధి చేసుకోవాలి అంతమందికి ఉపాధి హామీ తీసుకొచ్చింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా ప్రతి పేదవాడికి డబ్బు పోవాలి, ప్రతి పేదవాడికి పని కల్పించాలి, దానివల్ల 4 రూపాయలు సంపాదించాలి అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మాకు కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించినప్పటికీ బీజేపీ బలవంతంగా ఆ రాష్ట్రాలలో ఈ ఈడీ డిపార్ట్మెంట్ని, సిబిఐని, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని లాక్కొని ప్రభుత్వాలని కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు మొన్న మహారాష్ట్ర కానివ్వండి, ఇట్లా వాళ్ళు కూల్చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులలో అడ్డదారిన అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా పోరాటము, అధికారంలో ఉంటే ప్రజల మేలు కోసము ఆరాటం. ఇది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ కుటుంబం ప్రియాంక గాంధీ వారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి సిస్టమ్ అన్నమాట. ఈ రాహుల్ గాంధీ యాత్రపై బీజేపీ ఎవరు విమర్శించినా వాళ్ళ మాటలకు విలువ లేదు. ఏ బీజేపీ నాయకుడైనా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారా? వాళ్ళు చేస్తే రథాలు, దేవుళ్ళ యాత్రలు, ఇంతే కదా వాళ్ళు చేసేది. అంటే ఇప్పుడు కొట్లాటలు పెడతారు, హిందూ ముస్లింల గొడవలు పెడతారు, మతాలను రెచ్చగొడతారు, మతం మీద మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు అట్లా కాదు. 3500 కిలోమీటర్లు ఎందుకు తిరుగుతున్నాడు? పెట్రోల్ ధర పెరిగిందిరా నాయన తగ్గింది, డీజిల్ ధర పెరిగిందిరా నాయన తగ్గింది, గ్యాస్ ధర పెరిగిందిరా నాయన తగ్గింది, 15 లక్షలు పేదవాడికి ఇస్తాను ఇయ్యి, అర్థమైందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసినావు అమ్మకు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అమ్మేసినావు అమ్మకు, 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తాను ఇయ్యి, ఇది అడుగుతున్నాడు ఆయన. నడుచుకుంటూ ఇదే డిమాండ్గా మీ తీరు. భాగ్యలక్ష్యం కొబ్బరికాయ కొట్టి ఆడ తుర్కోలను రెచ్చగొట్టి, ఇంకో దగ్గర హిందువులను రెచ్చగొట్టి, ఇది మేము చేయం. ఇది మీకు వీళ్ళకు చేతగాని రాజకీయం వీళ్ళదంతా. కూసున్న దగ్గర వీళ్ళకు మతాన్ని రెచ్చగొట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి. అది తప్పదు. ఈ సెక్యులర్ భావాల్లో ఉన్న భారతదేశంలో అసలు స్వతంత్రం రాకముందు కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలుస్తున్నాయి కదా. మన ఇండిపెండెన్స్ సాధ్యమైంది అహింసా మార్గంలో. ఇట్లా హిందువులు ఒక దిక్కు, ముస్లింలు ఒక దిక్కు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు. అదృష్టమైనది అప్పుడు బీజేపీ పార్టీ లేదు. ఆ టైంలో ఉండుంటే స్వతంత్రం రాకుండే. విన్నారా? బీజేపీ పార్టీ ఆ టైంలో ఉండుంటే వాళ్ళకి వచ్చేది ఇదే, తుర్కోళ్ళు, హిందువులు, ఏమనంటే క్రిస్టియన్లు. ఈ 3 కులాల హిందువులు వాళ్ళకి కావాలి, ముస్లింలను తిట్టాలి, క్రిస్టియన్లను తిట్టాలి. ఇదే కదా బీజేపీ సిద్ధాంతం. హిందూ యూత్ని రెచ్చగొట్టాలి. కాబట్టి ఇది ప్రజాక్షేమ పథకాల ప్రజా అభివృద్ధి కోసము బీజేపీ పనిచేస్తలేదు. అది కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే ఈ యొక్క పాదయాత్ర చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.